నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ ఇప్పుడు గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు గవర్నమెంట్ చూశారు, ఇప్పుడు 1.5 ఇయర్ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ చూస్తున్నారు. ఏది బాగుంది సార్? ఆబ్వియస్లీ కేసీఆర్ గారు గవర్నమెంటే బాగుందండి. ఎందుకంటే ఎలక్షన్స్లో వాళ్ళు ఇచ్చిన హామీలు అటువంటి ఏ ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది. గత 15 నెలల నుంచి వాళ్ళు చెప్పిన ఈ షాదీ ముబారక్లో తులం బంగారం కానీ, ఇంకా మిగతా ఇటువంటి రైతులకు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, ఇవి ఏవి కూడా సక్రమంగా జరగనటువంటి పరిస్థితి ఈ రోజు మనకి క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉంది. సో ఆబ్వియస్లీ అది కేసీఆర్ గవర్నమెంట్ కి ఇప్పుడు ప్రజలు చూస్తున్న ఈ గవర్నమెంట్ కి అనేది తేడా సుస్పష్టంగా కనిపిస్తుంది అందరికి. ఓకే, కిరణ్ గారు ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కేసీఆర్ గారు చేసిన అప్పులే అనేసి దీన్ని తినారు, ఇప్పుడు వడ్డీలు కట్టుకుంటున్నాం, మా దగ్గర బడ్జెట్ లేదంటున్నాం. ఇది వాస్తవం సార్? ఇప్పుడు సంపద సృష్టించాలి, సంపద సృష్టించే తెలివితేటలు అనేవి ఉంటే అది ఏ రకంగా అయినా, ఇప్పుడు కేసీఆర్ గారు మనం తెలంగాణ విడిపోయే టయానికి మనకు ఒక రూపాయి ఇస్తే ఈ రూపాయి కూడా ఇవ్వము, ఏం చేసుకుంటావో చేసుకోపోండి అని చెప్పేసి మాట్లాడిన తర్వాత కేసీఆర్ గారు సంపద ఏ రకంగా సృష్టించింది, ఇప్పుడు కరెంటు ఏ రకంగా పోకుండా కాపాడింది, తెలంగాణ ప్రజలకు ఏం కావాలి అనేది ఒక తెలంగాణ బాపుగా అతనికి తెలిసినంత విధంగా మరెవరికి తెలియదు. ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా ప్రజలకు ఏం కావాలనో, రైతులకు ఏం కావాలనో, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమ పథకాలు అనేది ఏ రకంగా అందించారో మన తెలంగాణ ప్రజలందరూ కూడా 10 సంవత్సరాలు చూశారు. ఇప్పుడు డబ్బులు లేవనేది, లేకుంటే అప్పులు చేసిపోయారనే మాట ఆ రోజు ఎలక్షన్స్ జరిగే ముందు ఏ రకంగా ఉంది, గవర్నమెంట్ స్టేట్ బడ్జెట్ అనేది ఏ రకంగా ఉంది, ఏ రకంగా మనం ఇప్పుడు ఒకవేళ ఇప్పుడున్న ఫండ్ ఎంత ఏంటి అనేది ఏ రకంగా తెలియకుండానే ఆ రోజు వాళ్ళు 6 గ్యారంటీలు అనేవి ఇచ్చారా, ఏదో మనం అధికారంలోకి వద్దాం కదా, వచ్చినప్పుడు సంగతి కదా అని చెప్పేసి అన్నటువంటి మాటలే తప్ప ఈ సంపద లేదనేది కానీ, ఈ అప్పులు చేశారనేది కానీ, అప్పులు చేస్తే చేసిన దానికి ప్రతి ఒక్క అభివృద్ధి అనేది కూడా కనిపిస్తూనే ఉంది. నెక్స్ట్ వస్తే ఏంటి, ఇదే రకంగా కూడా పరిపాలన సాగించేటువంటి సత్తా ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. ఈ రోజు వాళ్ళకి ఒక పరిపాలన మీద ఒక అవగాహన అనేది లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప ఇంకోటి కాదు. ఓకే సార్, ఇప్పుడు ఖమ్మం నగరంలో మన ఖమ్మం అసెంబ్లీలో ఉన్నాం కదా, ఇప్పుడు పువ్వాడ అజయ్ గారిది ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు తుమ్మల నాగేశ్వర గారు ఉన్నప్పుడు బాగుందా? ఈ పార్టీలు పక్కన పెడితే కుల్ల రెస్పాన్స్. ఇప్పుడు అభివృద్ధి, జనాలకి కావాల్సింది అభివృద్ధి అండి. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఈ రెండిట్లో కూడా గత ఖమ్మం కాన్స్టిట్యున్సీ ఏర్పడిన తర్వాత అన్నిట్లో కూడా మనం చూసుకున్నట్లు అయితే మన ఖమ్మం కాన్స్టిట్యున్సీ నుంచి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మన అజయ్ కుమార్ గారు. తను 2000 కోట్లతోటి ఖమ్మాన్ని ఏ రకంగా డెవలప్ చేశారో, నాట్ ఓన్లీ నేనొక్కరినే కాదు, నేనంటే ఆబ్వియస్లీగా మా మంత్రి గారు, మా బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మా అజయ్ గారు మంచిగా చేశారని చెప్పేసి చెప్తా. అలా కాకుండా ప్రతి ఒక్క సామాన్య ప్రజలను ఎవరిని అడిగినా సరే, ఖమ్మం నలుమూలలో ఎక్కడున్నా సరే అజయ్ గారి మార్క్ అనేది కనిపిస్తా ఉంది. సో అజయ్ గారు చేసినటువంటి అభివృద్ధి అది ఇంకా అసలు ఇంకొకరితో కూడా మనం కంపేర్ చేయలేము. మీరు బొక్కలగడ్డ వాస్తవ్యులు కదా, అక్కడ బొక్కలగడ్డలో పోయినసారి వరదలు వస్తే పువ్వాడ అజయ్ గారు ఉన్నారు, ఈసారి అక్కడ తుమ్మల నాగేశ్వర గారు వచ్చారా సార్? ఎక్కడ కనిపించారు? వచ్చారా కదా, నన్ను అడగటం కాదు, మీకు తెలుసు ప్రెస్ వాళ్ళకి ఎవరు వచ్చారు, ఏ రకంగా సహాయ సహకారాలు అందించారు అనేది సుస్పష్టంగా మీకు తెలుసు. అజయ్ గారు మొన్న మంత్రిగా లేని సందర్భాల్లో కూడా అక్కడ కలియ తిరిగి వాళ్ళకి ఏం కావాలనో ధైర్యం చెప్తూ ఒక 2 రోజుల వరకు పర్యటన సాగించినటువంటి వ్యక్తి అజయ్ గారు. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి సార్, ఇప్పుడు తీగల వంతెన కూడా అజయ్ గారు ఉన్నప్పుడే చేశారు కదా, ఇప్పుడు వీళ్ళు కంప్లీషన్ చేస్తున్నారు. ఇప్పుడు తీగల బ్రిడ్జ్ ఎంతవరకు కంప్లీట్ అయి ఉంటుంది సార్? అది నడుస్తుంది సార్. అజయ్ గారు ఆ రోజు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సభ పెట్టి, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా పెట్టినటువంటి సభలో అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసేసిన నెక్స్ట్ డేకే 183 కోట్లు అనేది గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేయించినటువంటి అజయ్ కుమార్ గారు ఆ రోజున్న గవర్నమెంట్ లోనే ఆ ఫండ్స్ అన్నింటినీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ కోడ్ అనేది కనుక రాకుండా ఉన్నట్లయితే అది అజయ్ గారి హయాంలోనే ఇంకా త్వరితగతినే పూర్తిగా ఇప్పటికీ చూస్తున్నాం. ఆ వంతెన ఇంకా నిర్మాణంలోనే ఉంది. ఇంకొక 4 మంత్స్ లో అది కంప్లీట్ కానటువంటి పరిస్థితి. మళ్ళీ 4 మంత్స్ లో మళ్ళీ వరదలు వస్తే అదే కదా ఒక అవగాహన, ఎంతట్లో కంప్లీట్ చేయాలన్నది కూడా లేకుండా అది సాగుపోతూనే ఉంది. ఇంకా అదే రీటెండరింగ్ మీద వరుసగా ఇప్పుడు 3 నెలలకు ఒకసారి రీటెండరింగ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు రీటెండరింగ్ పద్ధతి? అది వాళ్ళకే తెలియాలి సార్. రీటెండరింగ్ పద్ధతి అనేది అది దేనికని రీటెండరింగ్ అనేది చేస్తున్నారు. ఫస్ట్ టెండర్ అనేది కరెక్ట్ జరగకపోతేనే రీటెండరింగ్ అనేది జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఒక పనికి ఖచ్చితంగా ఇంత అవుతుంది, ఇట్లా ఈ రకంగా చేయాలన్న ఒక వ్యూ అనేది గినక ఉంటే ఈ రీటెండరింగ్ అనేది అవసరమే లేదు. ఓకే సార్, ఇప్పుడు యువతకు వచ్చేసరికి ఇప్పుడు మొన్న 3 లక్షల రూపాయలు లోన్స్ ఇస్తామన్నారు, అది ఎంతవరకు ఇచ్చే ఛాన్స్ ఉంది సార్? ఇప్పుడే కదా సార్, దానికంటే వాళ్ళు చెప్పారు గతంలో ఇచ్చినటువంటి హామీలే ఎటువంటి నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇది ఇంకొక యువతకి ఒక 3 to 4 lakhs వరకు ఇవ్వగలమని చెప్పేసి చెప్తున్నారు. మరి అది కూడా దాని పరిస్థితి కూడా ఎట్లుంటది అనేది జనాలందరికీ తెలుసు. దాదాపు వీటికి దరఖాస్తులు కూడా చాలా తక్కువే వస్తాయి అనుకుంటున్నాను. ప్రతి దానికి రేషన్ కార్డు మ్యాండేటరీ అంటారు. ఇప్పుడు రేషన్ కార్డు ఇప్పుడు యువత ఉన్నది, యువత సపరేట్ రేషన్ కార్డు ఎప్పుడు ఉంటుంది? యువతకి సపరేట్ రేషన్ కార్డు లేదు కదా ఇప్పుడు దాకా. ఇప్పుడు కొత్తగా అప్లికబుల్ అయితే ఎవరు లేరు. సో ఇప్పుడు ఎంతవరకు యూజ్ అవుతుంది
అవుతుంది, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. అంతే, వాళ్ళు పెట్టిన కండిషన్ అది కదండి, రేషన్ కార్డులు ఉండాలి అని చెప్పేసి అని పెట్టారు. రేషన్ కార్డులో యువత ఇప్పుడు రేషన్ కార్డుల విషయానికి వస్తే చూస్తే దానికి ఒక ప్రామాణికం అనేది లేకుండా పోయింది. ఏ రకంగా అంటే ఆ రేషన్ కార్డులు డీ లిస్ట్ అనేది చేసుకోమని చెప్పేసి చెప్పారు ఫస్ట్. అంటే ఒక ఫ్యామిలీలో కొంతమంది గినక పేరెంట్స్ తో కలిసి ఉంటే మీరు ఒక కొత్త రేషన్ కార్డు కొత్తగా ఫ్యామిలీ ఏర్పరచుకొని గినక ఉంటే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటే దాన్ని వేరే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న కార్డులోంచి రిమూవ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పారు. వాళ్ళు ఆ ఎగ్జిస్టింగ్ కార్డులో ఉన్న దాంట్లోంచి రిమూవ్ చేశారు, న్యూ కార్డ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటనేది వాళ్ళకే అర్థం కావట్లేదు. ఓకే సార్, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్ జరగబోతున్నాయి ఇక్కడ స్థానికంగా, ఇంకా బయట వచ్చేసరికి స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీ అండ్ సర్పంచ్ ఉంది. ఈసారి ఇక్కడ ఎక్కువ శాతం ఏ పార్టీ సీట్స్ తీసుకోబోతుంది ఖమ్మంలో? ఆబ్వియస్లీ గతంలో మంత్రి అజయ్ కుమార్ గారి సారథ్యంలో గతంలో బీఆర్ఎస్ అనేది అత్యధికంగా స్థానాలు అనేది గెలుచుకొని ఖమ్మం మేయర్ ఏ రకంగా అయితే కైవసం చేసుకున్నామో 15 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ ని చూసిన తర్వాత వీళ్ళ యొక్క విధానాలు చూసిన తర్వాత జనాలందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ ని గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారు. నెక్స్ట్ టైం కూడా కంపల్సరీగా మాజీ మంత్రి అజయ్ కుమార్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం మేయర్ ని సాధించుకుంటుంది. ఓకే సార్, ఇప్పుడు 60 డివిజన్లకు గాను 140 కోట్లు ఏ మేర సరిపోతాయి సార్? అసలు 160 కోట్లు అనేది ఓన్లీ ఖమ్మం మున్సిపల్ బడ్జెట్ కింద కేటాయించుకున్నారు. అసలు ఆ బడ్జెట్ అనేది గతంలో పోల్చుకున్నట్టు 2000 కోట్లు ఖమ్మం కాన్స్టిట్యున్సీకి తీసుకొచ్చి డెవలప్ చేసింది ఎక్కడ, 160 కోట్లు ఎక్కడ? 2000 కోట్లు 160 కోట్లు ఎక్కడైనా బడ్జెట్ సరిపోతుంది అంటారా? మన మున్సిపాలిటీలో తీర్మానం చేసింది ఎట్లా ఏ రకంగా సరిపోతుంది సార్? ఇప్పుడు మీరు చూసారు కదా, ఓన్లీ మున్సిపల్ బడ్జెట్ అనేది కనుక అయితే గతంలో ఇన్ని డెవలప్మెంట్లు అనేది జరిగి ఉండవు కదా. సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 250 కోట్ల కింద అమృత్ పథకం కింద ఇచ్చారు. ఇప్పుడు 250 కోట్ల 150 కోట్లు వీళ్ళు శాంక్షన్ చేశారు. అయితే మిగతా దేని డైవర్షన్ అయ్యాను ఇక అది ఆ మున్సిపాలిటీలో వాళ్ళకే తెలియాలి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ బ్రదర్.